Hi, what's up, YouTube? Welcome back to a new video in my channel, My Blogging by GK. Today is Sunday and आज मेरे को पुणे जाना है वापस। तो आज हम लोग थोड़ा सा फैमिली टाइम भी स्पेंड करेंगे। तो आज बनाएंगे हम लोग अपना नॉनवेज का स्पेशल्स। तो चलिए जाके लेके आएंगे एंड कुकिंग का प्रोसीजर देखेंगे। लेट्स गो। तो మన ముగ్గురమని వెళ్తున్నామంట మార్కెట్కి. దందగాడు వేరు ముగ్గురే వెళ్తున్నాం. మనం చేసిన ప్రాబ్లం ఏంటంటే చార్జ్ పెట్టాం కానీ అది ఆపడం మానేసి కింద ఆపేసి ఉంటారు. అయినా చిన్న డౌట్ ఏంటంటే ఛార్జింగ్ అయిందా లేదా అని. కైకో మర్తి చోటు బార్ బార్ క్లైమేట్ అయితే మస్తు వరస్ట్. బండి మీద పోతున్నాం ముగ్గురమైన. క్లైమేట్ అంటే చాలా వేడిగా ఉంది. ఇది మా సచ్ అండ్ నివాస్ కాలనీ అనమాట. ఎంట్రన్స్ ఇప్పుడు మన అందులో నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో మనం డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేసాం అనమాట. ప్రాన్స్ తీసుకురావడం అయిపోయింది అండ్ వీఆర్ రెడీ టు కుక్ అనమాట. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత మటన్ తీసుకుని రావాలి. యాక్చువల్లీ కీర్తికి ఇప్పుడు క్లాస్ ఉంది కాబట్టి నేను అర్జెంట్గా రావాల్సి వచ్చింది. సో క్లాస్ ఉంటుందన్నమాట. సో అందుకనే నేను ఇప్పుడు కిచెన్లోకి వచ్చి కిచెన్లో ప్రాన్స్ ఫ్రై చేసేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మటన్ తీసుకొస్తా. సో లెట్స్ కుక్. ప్రాసెస్ అయితే చేస్తాను. అంటే ఇప్పుడు ప్రాన్స్లోనేమో జింజర్ గార్లిక్ పేస్ట్ను, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా అవన్నీ వేసేసి పెట్టానమాట ఆల్రెడీ. సో ఇంకా దాంతో మనకి ఇప్పుడు అది మ్యారినేట్ అయినంత వరకు మనం ఆనియన్స్ను ఒక ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటే ఒక పని అయిపోద్ది. బేసికలీ మీకు అందరికీ కటింగ్స్ ఇవన్నీ చాలాసార్లు చూపించాను కాబట్టి అవేం చూపించట్లేదు. జస్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసేసి సో ప్యాన్ పెట్టిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఇందులోని ఎక్కువ ఐటమ్స్ ప్రాన్స్ ఫ్రైకి చాలా అవసరం లేదు. సో దాంట్లో ఏం చేయాలంటే కొంచెం సాజీరా, రాజీరా ఓకే వేసిన తర్వాత ఒక్క దాల్చిన చెక్క అండ్ పువ్వు వేసేసి ఒక్క లవంగం అండ్ జస్ట్ ఒక పువ్వు అండ్ 2 మిరియాలు. సో కర్రీ లీవ్ వేసిన తర్వాత గట్టిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ వేసేయచ్చు. ఆనియన్స్ వేసిన తర్వాత లైట్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ మీరు ఎంత స్లైసెస్గా కోసుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అనేది ఫ్రై అవుతుంది కాబట్టి సో ప్రాబ్లమే లేదండి. ఓకే అలా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఆనియన్స్ పెట్టిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ చేయగా వేస్తా. సో ఎగ్జాస్ట్ పని అయిపోతే కిచెన్
నేను ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసిన ప్రాన్స్ ఏవైతే ఉందో నీట్గా వేసేసుకోవాలి. ఓకే, ఈ ప్రాన్స్లో మీకు సూపర్ థింగ్ అయితే ఉంటుంది. ఆయిల్ అన్నీ గ్రైండ్ అయిపోయాక దాని టేస్ట్ చేంజ్ చేసుకోవాల్సిన వస్తుంది. ఫ్రెండ్ పైన అంటే నేటిగా కలిపేసాం కదా, మేత పెట్టి ఓకే, మేత పెట్టేసి కొంచెం స్పీడ్లో పెడతాం, కొంచెం పెట్టి. సో ఒక 5 minutes అయింది ఇప్పుడు. సో 5 minutes అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాం. చూసారా ఇప్పుడు ఈ షేప్ ఆఫ్ ప్రాన్స్ అంటే రొయ్యలు ఇవి రౌండ్ రౌండ్గా అవడం స్టార్ట్ అయినాయి కదా, ఇది ఫుల్ మనకి ఇది కుక్ అయిందా లేదని ఎలా తెలుస్తుంది అంటే ఇది ఫుల్ రౌండ్ షేప్లో అయిపోయింది అని అంటే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్నట్టే. అప్పుడు మీరు దీని మీద ఉన్న స్టీమ్ని ఈ మూతని ఏదైతే మోస్తున్నారు కదా దాన్ని ఓపెన్ చేసేవచ్చు. ఓపెన్ చేసి దాన్ని నీట్గా రెడ్ కలర్ అంటే గోల్డిష్ రెడ్ వచ్చినంత వరకు ఫ్రై చేశారు అనుకోండి, సూపర్ టేస్ట్. తింటున్నప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటే నా సాగరంగా. ఇక చేసేటప్పుడు మధ్యలో మాట్లాడాల్సిన పని లేదు, బట్ మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాన్స్ అదే రొయ్యలు ఏదైతే ఉందో అది రౌండ్ ఆకారంలోకి వచ్చింది అనుకోండి, సూపర్ అయిపోయినట్టే. ఇంకా మీ కుకింగ్ ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు చికెను మటను అని అన్నారు అనుకోండి, దాంట్లో ఉడకడానికి ఏంటి సీటీలు అంటే ఐ మీన్ టు సే కుక్కర్లో పెట్టి అది మండుతుందో లేదా అని చెప్పి చేసుకోవాలి. బట్ ఇది సూపర్ ఈజియెస్ట్ ప్రొసీజర్ అనమాట. నాకు సీ ఫుడ్లో అన్నిటికంటే ఇష్టమైంది ఇది ఒకటే ఫుడ్ అండ్ ఈజియెస్ట్ వే టు కుక్. సో అందుకే ఈ వీడియో నేను పెడుతున్నాను ఇప్పుడు. సో ఇంకొక 5-10 minutes అయింది కదా, ఇప్పుడు చూడండి ఇందులోకి వాటర్ కంటెంటింగ్ వచ్చింది, అంటే మన స్టీమ్ అయిన తర్వాత వాటర్ వచ్చేస్తుంది కదా, అండ్ ప్రాన్స్లో ఉన్న వాటర్ కూడా వచ్చినట్టే. సో ఇది ఆల్మోస్ట్ ప్రాన్స్ అన్ని రౌండ్గా అయిపోయినాయి. సో అంటే ఇది కుక్ అయిపోయింది అనమాట. ఓకే, సూపర్. ఇప్పుడు నుంచి దాని మీద నేను అది పెట్టను అనమాట, కప్ అనేది పెట్టను. ఒక కప్ పెట్టకుండా బయటగా కొంచెం మసాలా దీనికి ప్రాన్స్ అంటూ సపరేట్గా మసాలా నాకైతే ప్రిఫరబుల్ అనిపించదండి. అదర్వైజ్ చికెన్ మసాలా ఉంటే అదే వేసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకే, దీంట్లో ఇంకేం సపరేట్ మసాలాస్ ఏమి వేసుకోవాల్సిన లేదు. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఏ వాటర్ అయితే ఇందులో ఉందో ఈ వాటర్, సో ఇది నీట్గా అది డ్రై అయినంత వరకు నీట్గా ఫ్రై చేసుకుంటూ పోవాలి. ఆ మొత్తం అంతా డ్రై అయిపోయిందంటే ఎక్సలెంట్గా టేస్ట్ అంతా దానికి సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతే ఇంకా దించడమే. దాని మీద కరివేపాకు ధనియా పత్తా వేసుకొని డెకరేట్ చేసుకోవాలి, అంతే. సో ఫైనల్లీ ప్రాన్స్ ఫ్రై పర్ఫెక్ట్ టెక్స్చర్ రెడీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది నీట్గా, అందులో ఉన్న వాటర్ అంతా పోయి దీని మీద లైట్గా దేంతోనండి చెప్పాను కదా మీకు ముందు, సీ ఫుడ్కి కరివేపాకు ఉండాలి. సో అలా 4 కరివేపాకులు వేసుకొని
ధనియా కొత్త ఉండకపోయినా పర్లేదు కానీ కరివేపాకు మాత్రం సీ ఫుడ్కి ఉంటుంది గ్యారెంటీగా. అలా వేసుకొని నీట్గా బంద్ చేసేయచ్చు. అండ్ ఇట్స్ డన్. సక్సెస్ఫుల్గా ప్రాన్స్ కర్రీ అయిపోయింది. దాన్ని దించేస్తాం. వడ్డించేటప్పుడు ఫుడ్తో పాటు చూపిస్తాను. మేడం అది క్లాస్ ఇంకా అవ్వలేదనమాట, ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ప్రాన్స్ కర్రీ సూపర్ హాట్ రెడీ అయిపోయింది. సో అది తిందాం. ఇంతలోగా మనం వెళ్ళి మటన్ తెచ్చుకుందాం. ఓకే, చాలా బేసిక్గా మటన్ కర్రీ కోసం వెళ్ళిన తర్వాత ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా చాలామంది ఫ్రెండ్స్ వచ్చారనమాట, రిలేటివ్స్ ఫ్రెండ్స్. సో కంటిన్యూ చేయలేకపోయాను ఆ వీడియో. సో ప్రాన్స్ కర్రీ వరకే అయ్యింది. దాని తర్వాత రిలేటివ్స్ రావడం, వాళ్ళతో మాట్లాడుకోవడం, కూర్చోవడం. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి నాకు ఇక ఫస్ట్ టైం అవ్వడం. సో సో ఇంకా కంటిన్యూస్గా జరిగింది. సో మధ్యలో వీడియోస్ మిస్ అయినాయి. సో ఫైనల్లీ